మాది దామెర గ్రామము, ఎలకతుర్తి మండల్, హన్మకొండ డిస్టిక్. నా పేరు గొర్రె సురేష్. మా డాడీ గొర్రె ఐలయ్య, మా అన్నయ్య గొర్రె తిరుపతి. అయితే మా సమస్య ఏందంటే, మాకు 494లో మా దామెర గ్రామ చివరిలో 3 ఎకరాల భూమి ఉన్నది. ఆ 3 ఎకరాల భూమి అక్రమంగా, దౌర్జన్యంగా గొర్రె బక్కాయి అనేటాయన ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకుంటే మాకేందంటే పట్టా పాస్‌బుక్ ఉంది, రైతు బంధు మాకే వస్తుంది, 1 బి రికార్డ్ ఉంది, అన్నున్నాయి. కానీ అక్కడ ఎస్ఐని, తర్వాత ఎంఆర్ఓని కట్టుకొని మేము దానికి మోక మీద పోకుండా ఆ డబ్బులు తీసుకొని చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎస్ఐ గాని, ఆ సిఐ గాని. గొర్రె బక్క అనేటోడు మహా గుండా విజయం చేస్తాడు. నాకున్నది 10 ఎకరాల ల్యాండ్ ఉండాలి ఆల్రెడీ. అలా 10 ఎకరాల ల్యాండ్ లేదు. అది కలిస్తేనే 10 ఎకరాలు నీకని అని చెప్పి పేరు చెప్పుకుంటా నన్ను అన్యాయంగా ఈ ఆఫీసర్లు కూడా నీకున్నదని అన్న అంటే, నాకు అదే గొర్రె బక్కే అన్న దాని మీద ఆ ఆఫీసర్లు కూడా నాకు ఆ 10 ఎకరాల మందం నాకు కొలిసిపెట్టినా సరిపోతుంది, ఎర్ఫాయి చేసి నాకు ఇచ్చినా పర్వాలేదు సార్. ఇంతే సంగతి. అయితే మాకు కోర్టుకు పోయినాం, కోర్టు నుంచి మాకు డిగ్రీ వచ్చింది. ఆ డిగ్రీ వచ్చినా కూడా మాకు కలెక్టర్ అమ్మ దగ్గరికి పోయినాం. ఆ కలెక్టర్ అమ్మ దగ్గరికి పోతే ఆ ఏసీబీ గారికి పోయి ఆ సిఐకి డైరెక్ట్ పిలుచుకొని చెప్పాడు, వాళ్ళకు డిగ్రీ ఉంది, ఈ సమస్య పరిష్కరించని చెప్పేసి చెప్పినా కూడా ఆ సిఐ గారు ఏం చేశారంటే దాన్ని పెండింగ్ పెట్టారు. తీసుకుపోతా అన్నారు, సమస్యని పరిష్కారం చేస్తా, మీరు ఎక్కడికి పోవద్దు, మీరు నా దగ్గరికి రమ్మని చెప్పిండు. మళ్ళీ ఈ సమస్యను మళ్ళీ ఇట్నే పెండింగ్ పెట్టాడు. ఆ సమస్య పరిష్కరించలేడు. తర్వాత మేము పిటిషన్ పోతే, అయితే మేము మునాపా చేస్తున్న వారిలో మేము ఏదైతే మా భూమి ఇంకా మిగతా సమస్య లేని భూమి మేము మునాపాకి ఇచ్చినాం. అయితే ఆయనకు మొగిలి అనేట ఆయనకు మేము మునాపాకి ఇస్తే వాళ్ళను బెదిరిస్తున్నాడు. ఆ బెదిరించి వాళ్ళను భయపాంతులు చేస్తూ తర్వాత మా కరెంట్ మోటార్ కాలబెట్టిండు, 2 సార్లు కాలబెట్టిండు, వైరు కాలబెట్టిండు, ఫీజులు వేకిండు. అంటే వాళ్ళను భయభాంతులు చేసి అక్కడ వాళ్ళను మునాపా చేయకుండా వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారు. అయితే వాళ్ళను ఇష్టానుసారంగా వాళ్ళ ఇంటి మీదకి పోయి నానాబూతులు తిడుతున్నారు. వాయు వరుస లేకుండా వాళ్ళని ఎందుకు చేస్తున్నారు, మీరు మాకు పుట్టినలా అని చెప్పేసి అనేకమైన బూతులు తిడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పేరు గొర్రె తిరుపతి. మా డాడీ పేరు మీద 10 ఎకరాల భూమి ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు, తర్వాత వైఎస్ఆర్ వచ్చిండు. వైఎస్ఆర్ వచ్చినప్పుడు కెనాల్ కాలువ పోయింది. కెనాల్ కాలువ పోయినప్పుడు అందరు ఎవరి పేర్ల మీద వాళ్ళు పట్టా ఉంటే ఏర్పాటు చేసుకొని ఒక 100 మంది దాకా తీసుకున్నారు. మా పక్క పొంటి నచ్చి కొట్టుకున్న వల్ల నేను ఎంఆర్ఓని కలిసి ఎంఆర్ఓ ద్వారా ఎంక్వైరీ చేయించి సర్వే చేయించుకుంటే ఆ 43 బిట్టు మాది, 42లో మా చిన్నాయన ఉంటాడు, మా చిన్నాయన కింద మాది. ఆ బక్కేతున్నే భూమి మాది. ఆ భూమి ఎంఆర్ఓ ఏం చేసిండంటే మాకు ఒక లెటర్ ఇచ్చిండు. ఆ లెటర్ని పట్టుకొని మళ్ళీ మేము ఎస్ఐ దగ్గర పోయినాం. ఎస్ఐ వాళ్ళ మీద కాంప్లిమెంట్ ఇచ్చిండు. ఎంఆర్ఓను ఎస్ఐ మీరే పంట వేసుకోవాలన్న వల్ల మేము పంట వేసుకుంటే ఆ పంటను చెడగొట్టిండ్లు. మొక్కజొన్న చేను అయితే నెల చేను అయినాక చెడగొట్టిండ్లు. వాళ్ళ మీద అందరి మీద కేసు అయింది. కేసు అయినా కూడా అప్పటి నుండి మొదలెడితే ఇప్పటిదాకా మాకు కోర్టు నుండి ఆర్డర్ వచ్చింది, ఎంఆర్ఓ ఇచ్చింది ఉన్నది, మాకు పాస్బుక్ ఉన్నది, మాకు అన్ని ఉన్నాయి. కనుక మేము న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా పోతుంటే కూడా చట్టం మాకు సహకరిస్తలేదు. అన్ని రకాలుగా ఉన్నా కూడా మాకు చట్టం సహకరిస్తలేదు. ఎంఆర్ఓ దగ్గర పోయినా ఎంఆర్ఓ, ఎస్ఐ, ఇప్పుడున్న సిఐ, ఇప్పుడున్న ఎంఆర్ఓ తోటి కలెక్టర్ అమ్మ దగ్గర పోయి కలెక్టర్ అమ్మ సీపు గారికి ఫోన్ చేసి పిలిపించుకుంటే ఆ రోజు సిఐని ఆ నైటు అక్కడ పిలిపించుకున్న తర్వాత మమ్మల్ని కూడా పిలిపించుకున్నాడు, మాట్లాడాడు. మీరు అంతా చుట్టూ తిరగకండి, నా దగ్గరికి రండి, మీకు న్యాయం చేస్తా అన్నాడు. అప్పటి నుండి మొదలెడితే ఇప్పటిదాకా మాకు న్యాయం చేయలేదు, ఏం చేయలేదు. ఈ మీడియా ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతూ విశ్వసిస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. నా భూమి నాకు ఇప్పియగలగారని అందరికీ సమాజంలో ఉన్న నాయకులకు, అధికారులకు నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ మీడియా అన్నయ్యలకు కూడా నమస్కారాలు తెలిపించుకుంటూ నేను ముగించుకుంటున్నాను.